ప్రజానీకం అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ తరపున నా తరపున మా కేడర్ అందరి తరపున హృదయపూర్వకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15 అంటే అందరికీ పండగ. చిన్నారులకి స్కూల్లో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇది పండగ. ఎందుకంటే మనందరికీ దాస్య శృంఖలాల నుంచి విడుదల చేసి ఎంతోమంది త్యాగదనుల యొక్క ఫలితమే ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముందుగా మా వైఎస్ఆర్సీపీ కేడర్ అందరి తరఫున హృదయపూర్వకంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. పార్టీ కేడర్ అందరికీ కూడా మా మనిషి అనే కొద్దిమంది వ్యక్తుల్లో బొత్స సత్యనారాయణ గారు ఒకరు. నిజంగా స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం అందరికీ కూడా చాలా సంతోషాన్ని, బలాన్ని, ఆనందాన్ని ఇచ్చింది పార్టీ కేడర్ అందరికీ కూడా. ముఖ్యంగా ఒక వాతావరణం నడిచింది ఎన్నికల ముందు. మరి ఎంత పూర్తిగా వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పటికీ కూడా మరి ఏదో విధంగా అందరినీ కూడా మభ్యపరచో, లేకపోతే ప్రలోభపరచో, లేదా ఆశపెట్టో, లేదా భయపెట్టో ఏదో రకంగా మరి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక ప్రయత్నం జరిగినప్పటికీ కూడా మరి బొత్స సత్యనారాయణ గారు మా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టుతో స్థానిక సంస్థల ప్రతినిధులు ఇచ్చిన సహకారంతో ఆయన అభ్యర్థిగా నిలబడి అందరితో కూడా మాట్లాడి అందరితో కూడా సంయానం చేసుకోవటం వల్ల ఈరోజు కూటమి అభ్యర్థిని పెట్టకపోవటం నిజంగా ఒక రకంగా అయితే కూటమి అభ్యర్థి పెట్టకపోవటాన్ని అభినందించాలి. ఎందుకు అంటే ఎవరైతే స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే ఏ పార్టీ గుర్తు మీద నెగ్గిన వారు ఉన్నారో వారిని వారి యొక్క స్వేచ్ఛాయుతంగా కానివ్వకుండా ప్రలోభాలకి గురి చేసే విధంగా ఉండే ఎలక్షన్గా ఉండేది. ఈ ఎలక్షన్ కనుక జరిగి ఉంటే వేరే రకంగా ఉంటుంది. ఇది అందరికీ కూడా చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు ఉండవు. కానీ నిజంగా అలా జరగకపోవటం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. బొత్స సత్యనారాయణ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి మరి పార్లమెంట్ చూశారు, అసెంబ్లీ చూశారు. ఈవేళ మొట్టమొదటిసారిగా కౌన్సిల్కి వెళ్ళబోతున్నారు. కౌన్సిల్లో కూడా తమ వాణిని వినిపిస్తూ, వైఎస్ఆర్సీపీ వాణిని వినిపిస్తూ, ప్రజల గురించి మాట్లాడుతూ మరి ప్రజా విషయాల్ని, ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయాలన్నీ ప్రస్తావించడానికి ఒక మంచి వాయిస్ దొరికిందనేది మేము అందరం భావిస్తున్నాం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరొక్కసారి మా కేడర్ అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కేడర్ అందరి తరఫున, నా తరఫున మరొక్కసారి వారికి హార్దికంగా శుభాకాంక్షలని తెలియజేస్తాను.